మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు, వాటికి సంబంధించిన ఆన్సర్లను ఈ వీడియోలో మనం కంప్లీట్ చేద్దాం. ఎటువంటి పథకంపై వ్యవసాయ జిల్లాలు ప్రోగ్రాం ప్రారంభించారని చెప్పేసి ఇక్కడ మనకి మొదటి ప్రశ్న. ఆప్షన్లన్నీ కూడా చూడండి. సరైన సమాధానం ప్రధానమంత్రి కృషి యోజన, రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, రెండవ ప్రశ్న, కొత్త వ్యవసాయ జిల్లాల ప్రోగ్రాం కింద ఎన్ని జిల్లాలు లక్ష్యంగా తీసుకోబడ్డాయని చెప్పేసి ప్రశ్న. సరైన సమాధానం 100, ఆప్షన్ సి రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, కొత్త వ్యవసాయ జిల్లా ప్రోగ్రాం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? సరైన సమాధానం వ్యవసాయ ఉత్పత్తి మరియు ప్రతిఘటనను పెంచటం. ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం ఆప్షన్ సి రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, వ్యవసాయ జిల్లా ప్రోగ్రాం యొక్క ముఖ్యమైన దృష్టి ఏది కాదు అని చెప్పేసి అడుగుతున్నారు. పంట వైవిధ్యం, నీటి సరఫరా విస్తరణ, రైతులకు డిజిటల్ బ్యాంకింగ్ అభివృద్ధి, వాణిజ్య పొరుగు నిల్వల మెరుగు. ఇక్కడ ఆప్షన్ సి అనేది సరైన సమాధానం, రైతులకు డిజిటల్ బ్యాంకింగ్ అభివృద్ధి అనేది. నెక్స్ట్, ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది రైతులు లాభపడతారని అంచనా వేయబడింది? ఇక్కడ మనకి సరైన సమాధానం 1.7 కోట్లు, 1.7 crores రైట్ ఆన్సర్. బడ్జెట్ 2025-26 కింద కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ క్రెడిట్ పరిమితి ఎంతకు పెరిగింది? కరెక్ట్ ఆన్సర్ 5 లక్షలు, రైట్ ఆన్సర్. తదుపరి, ఈ పథకం కింద పప్పులు కొనుగోలు చేసే ప్రభుత్వ సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ NAFED మరియు NCCF. ఆప్షన్ సిలో చూడండి, ఆప్షన్ సి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఈ బడ్జెట్ కింద స్వాధీనం పప్పుల మిషన్ కోసం లక్ష్యంగా ఉంచిన పప్పులు ఏవని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు. సరైన సమాధానం తూర్ మరియు మసూర్. ఆప్షన్ బి ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. ఓకే, మనకి తదుపరి ప్రశ్న, ఈ బడ్జెట్ కింద ఏ రాష్ట్రంలో మకానా బోర్డ్ ఏర్పాటు చేయబడుతుంది? సరైన సమాధానం బీహార్, రైట్ ఆన్సర్. బీహార్, ఆప్షన్ బి ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తి కోసం ఏ కొత్త పథకం ప్రారంభించబడింది? సరైన సమాధానం ఆప్షన్ సిలో చూడండి, జాతీయ పండ్ల మరియు కూరగాయల ఉత్పత్తి మిషన్, రైట్ ఆన్సర్. తదుపరి, 2024 జూలై నుంచి అధిక పంటల ఉత్పత్తి రకాలను పరిచయం చేయనున్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ సి 100 సరైన సమాధానం, ఆప్షన్ సి 100 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, జాతీయ కాటన్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ బిలో చూడండి, భారత్లో కాటన్ ఉత్పత్తిని పెంచటం. భారత్లో కాటన్ ఉత్పత్తిని పెంచటం. జాతీయ కాటన్ మిషన్ క్రింది ప్రధాన లక్ష్యం ఏమిటి? సరైన సమాధానం కాటన్ ఉత్పత్తిని పెంపొందించడం లేదా పెంచటం. కాటన్ ఉత్పత్తిని పెంచటం అనేది సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, జల్ జీవన్ మిషన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ సురక్షితమైన త్రాగునీటిని అందించడం. సురక్షితమైన త్రాగునీటిని అందించడం అనేది ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది ప్రజలు లాభపడ్డారు? కరెక్ట్ ఆన్సర్ 15 కోట్లు, ఆప్షన్ సి రైట్ ఆన్సర్. బడ్జెట్ 2025-26 కింద ఎంఎస్ఎంఈ సంస్కరణల కింద ఎంతమంది ఎంఎస్ఎంఈఎస్ లక్ష్యంగా తీసుకోబడ్డాయని చెప్పేసి ఇక్కడ ప్రశ్న. 5.7 కోట్లు ఈ ప్రశ్నకు సంబంధించి. మనకి తదుపరి, ఎంఎస్ఎంఈఎస్ భారతదేశం యొక్క ఎంత శాతం ఎగుమతులను కాంట్రిబ్యూట్ చేస్తాయి? కరెక్ట్ ఆన్సర్ 45%, 45%, ఆప్షన్ సి ఇక్కడ మనకి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఎక్కడ జాతీయ ఆహార సాంకేతిక సంస్థ స్థాపించబడుతుంది? ఎక్కడ భారత ఆహార సాంకేతిక సంస్థ స్థాపించబడుతుందంటే బీహార్. బీహార్ సరైన సమాధానం. ఈ సంస్థ నుంచి ప్రధాన లాభం ఏమిటి? ఇక్కడ ఆప్షన్ల ప్రకారం సరైన సమాధానం నైపుణ్యాభివృద్ధి మరియు స్వయం ఉపాధి. మనకి తదుపరి, రాష్ట్రాలకు రాజధానుల ఖర్చు కోసం ఎంత రుణం కేటాయించబడింది? కరెక్ట్ ఆన్సర్ 1.5 లక్షల కోట్లు, 1.5 lakh crores. ఇక్కడ మనకి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. మనకి తదుపరి, ఈ రుణాలు ఎన్ని సంవత్సరాల వడ్డీ రహితంగా ఉంటాయి? ఇక్కడ మనకి సరైన సమాధానం 50 సంవత్సరాలు. మనకి తదుపరి ప్రశ్న, ఎటువంటి రంగాల్లో గోదాములు మరియు విమాన భోగి మౌలిక వసతులు అభివృద్ధి చేయబడుతుందని చెప్పేసి ఇక్కడ ప్రశ్న. సరైన సమాధానం హార్టికల్చర్. హార్టికల్చర్, ఆప్షన్ బి ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, అట్లా టింకరింగ్ ల్యాబ్స్ స్థాపించడానికి
ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు లక్ష్యంగా ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. 50,000 సరైన సమాధానం. 50,000 ఆప్షన్ సి ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ నేర్చుకునే ప్రాప్యతను అందించడానికి ఏ పథకం అమలు చేయబడుతుంది? సరైన సమాధానం పాఠశాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ. పాఠశాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఆప్షన్ సి ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న అటల్ పెన్షన్ యోజన కింద గిగ్ కార్మికులకు ఆరోగ్య బీమా అందించబడుతుంది. ఇక్కడ మనకి సరైన సమాధానం పిఎం జన ఆరోగ్య యోజన. పిఎం జన ఆరోగ్య యోజన రైట్ ఆన్సర్. ఈ ఆలోచనలో బిగ్ కార్మికులు ఎంతమంది లాభపడతారు? ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే 1 కోటి. తదుపరి బిగ్ కార్మికులను నమోదు చేసే పోర్టల్ ఏది? ఈ శ్రమ పోర్టల్. ఇక్కడ మనకి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న సాలరీడ వ్యక్తుల కోసం కొత్త ఆదాయ పన్ను విముక్తి పరిమితి ఎంత? 12.75 లక్షలు. 12,75,000 రైట్ ఆన్సర్. అద్దెకు టీడీఎస్ పరిమితి ఎంతకు పెంచారని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ సరైన సమాధానం 6 లక్షలు సరైన సమాధానం. తదుపరి బడ్జెట్ 2025-26 కింద మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఎంత కేటాయించబడింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 4.5 లక్షల కోట్లు. 4.5 లక్షల కోట్లు అనేది సరైన సమాధానం. నెక్స్ట్ వన్, ప్రతిష్ట పథకాలకు సంబంధించిన ఏ కొత్త కార్యక్రమం ప్రవేశపెట్టబడింది? కరెక్ట్ ఆన్సర్ గ్రామీణ రోడ్ల అభివృద్ధి పథకం. తదుపరి బడ్జెట్ 2025-26 ప్రకారం మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ నెట్వర్క్కి ఎంత కేటాయించబడింది? కరెక్ట్ ఆన్సర్ 1,00,000 కోట్లు. భారతదేశంలో పొరుగున ఉన్న దేశాలకు సాగు మరియు ఆహారంపై పోషణాత్మక సహకారానికి ఎంత రుణం ఇవ్వబడింది? ఇక్కడ మనకి సరైన సమాధానం 5,000 కోట్లు. 5,000 కోట్లు సరైన సమాధానం. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. భారతదేశంలో పొరుగున ఉన్న దేశాలకు సాగు మరియు ఆహారంపై పోషణాత్మక సహకారానికి ఎంత రుణం ఇవ్వబడిందని చెప్పేసి అడుగుతున్నారు. 5,000 కోట్లు రైట్ ఆన్సర్. బడ్జెట్ 2025-26లో అగ్రికల్చర్ రంగానికి ఎంత కేటాయించబడింది? 2,00,000 కోట్లు. ఆప్షన్ ఏ సరైన సమాధానం. 2,00,000 కోట్లు సరైన సమాధానం. తదుపరి మహిళా సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఎన్ని పథకాలు ప్రకటించబడ్డాయి? 5 పథకాలు. 5 పథకాలు సరైన సమాధానం. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న స్వయం కృషి కార్యక్రమం ద్వారా ముఖ్యంగా ఎవరు ప్రయోజనం పొందుతారు? కరెక్ట్ ఆన్సర్ మహిళలు. ఆప్షన్ సి మహిళలు ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. పునరుజ్జీవన క్షేత్రంలో బడ్జెట్ 2025-26 కింద ఎంత కేటాయించబడింది? 15,000 కోట్లు రైట్ ఆన్సర్. 15,000 కోట్లు సరైన సమాధానం. ఆప్షన్ బి సరైన సమాధానం. తదుపరి ప్రశ్న పర్యావరణ పరిరక్షణ కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా ఎన్ని రుణాలు ప్రకటించబడ్డాయి? 10 కోట్లు. ఆప్షన్ ఏ సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న స్మార్ట్ నగరాల అభివృద్ధి కోసం బడ్జెట్ 2025-26కి సంబంధించి ఎంత కేటాయించబడింది? కరెక్ట్ ఆన్సర్ 50,000 కోట్లు. పోర్టుల అభివృద్ధి కోసం ఎంత కేటాయించబడింది? 40,000 కోట్లు. 40,000 కోట్లు సరైన సమాధానం. జాతీయ జల నేషనల్ టాలెంట్ ప్రోగ్రామ్ ఎన్టీపీ అనేది క్రింది ఎక్కడ అమలు చేయబడుతుంది? రాజస్థాన్ రైట్ ఆన్సర్. జాతీయ జల నేషనల్ టాలెంట్ ప్రోగ్రామ్ రాజస్థాన్ సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న బడ్జెట్ 2025-26 కింద కృషి రంగానికి విద్యార్థుల కోసం ఎంత కేటాయించబడింది? 10,000 కోట్లు రైట్ ఆన్సర్. కృషి రంగంలోని విద్యార్థులకు ఎంత కేటాయించబడిందంటే 10,000 కోట్లు రైట్ ఆన్సర్. వ్యవసాయ రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం ఎన్ని కేంద్ర సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి? సరైన సమాధానం 15 రైట్ ఆన్సర్. ఆధునిక సైనికాభివృద్ధి కోసం బడ్జెట్ 2025-26లో ఎంత కేటాయించబడిందంటే మనకి సరైన సమాధానం 1,00,000 కోట్లు రైట్ ఆన్సర్. 2025-26 బడ్జెట్ ప్రకారం
ఏ కొత్త ఆలోచనలను జాతీయ ఆరోగ్య పథకంలో ప్రవేశపెట్టారు? ఆరోగ్య సమాధాన నెట్వర్క్ రైట్ ఆన్సర్. మనకి తదుపరి స్మార్ట్ వర్క్ ప్లే అభివృద్ధి కోసం ఎంత బడ్జెట్ కేటాయించబడింది? 15,000 కోట్లు రైట్ ఆన్సర్. 15,000 కోట్లు సరైన సమాధానం. ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రవేశపెట్టిన కొత్త పథకం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ జాతీయ ఆర్థిక బలవంతం పథకం. జాతీయ ఆర్థిక బలవంతం పథకం సరైన సమాధానం. తదుపరి బడ్జెట్ 2025-26 కింద చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల కొరకు ఎన్ని కొత్త రుణాలు ప్రకటించబడ్డాయి? 3 లక్షల కోట్లు రైట్ ఆన్సర్. 3 లక్షల కోట్లు సరైన సమాధానం. నెక్స్ట్ వన్, నూతన పరిశ్రమల అభివృద్ధి కోసం ఎటువంటి ముఖ్యమైన మార్పులు చేసినారు? పరిశ్రమలకు సంబంధించిన సులభమైన రుణ నిబంధనలు. ఆప్షన్ బి ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 2025-26 బడ్జెట్ ప్రకారం ఎలాంటి కొత్త పన్నుల సవరణలు ఉన్నాయి? ఎలాంటి కొత్త పన్ను సవరణలు ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. సరైన సమాధానం పన్ను సవరించిన ప్రక్రియలు. ఆప్షన్ బి పన్ను సవరించిన ప్రక్రియలు అనేది సరైన సమాధానం. మనకి తదుపరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏ రకమైన కొత్త ప్రయోజనాలు ప్రకటించబడ్డాయి? ఇక్కడ మనకి సరైన సమాధానం సౌకర్యాల అంగీకారం. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఆప్షన్ సి సౌకర్యాల అంగీకారం. తదుపరి పర్యావరణ పరిరక్షణ కోసం బడ్జెట్ 2025-26లో ప్రవేశపెట్టిన కొత్త పథకం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహక పథకం. సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహక పథకం రైట్ ఆన్సర్. 2025-26 బడ్జెట్ ప్రకారం వృత్తి అభివృద్ధి పథకాలకు ఎన్ని కొత్త యాజమాన్యాలు ప్రవేశపెట్టారని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ సరైన సమాధానం 5. ఆప్షన్ బి 5 రైట్ ఆన్సర్. సమగ్ర గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయించబడిన మొత్తం బడ్జెట్ ఎంత? సరైన సమాధానం 2 లక్షల కోట్లు. ఆప్షన్ ఏ 2 లక్షల కోట్లు సరైన సమాధానం. పారిశ్రామిక అభివృద్ధి కోసం బడ్జెట్ 2025-26లో ప్రవేశపెట్టిన కొత్త పథకం ఏమిటి? ఇక్కడ మనకి సరైన సమాధానం దేశీయ తయారీ ప్రోత్సాహ పథకం. దేశీయ తయారీ ప్రోత్సాహ పథకం రైట్ ఆన్సర్. బడ్జెట్ 2025-26 ప్రకారం నూతన ప్రభుత్వ రంగం సంస్కరణలు ఎవరిని ప్రభావితం చేస్తాయి? ప్రభుత్వ ఉద్యోగులు రైట్ ఆన్సర్. ప్రభుత్వ ఉద్యోగులు సరైన సమాధానం. తదుపరి భారతదేశంలో అభివృద్ధి చెందిన కేంద్ర బిల్లుల నిర్వహణ కోసం ఎంత కేటాయించబడింది? భారతదేశంలో అభివృద్ధి చెందిన కేంద్ర బిల్లుల నిర్వహణ కోసం 10,000 కోట్లు. ఇక్కడ మనకి సరైన సమాధానం ఆప్షన్ 1 10,000 కోట్లు. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. పన్నుల సవరణకు సంబంధించిన ప్రధాన మార్పులు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ పన్ను చెల్లింపుదారులకు సులభతరం రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమగ్ర పర్యావరణ సాధనకు అనుగుణంగా ప్రభుత్వం ఎంత ఆర్థిక నిబంధనలను కేటాయించిందంటే మనకి సరైన సమాధానం 15,000 కోట్లు. ఇక్కడ ఆప్షన్ బి సరైన సమాధానం. ఇక స్టాండర్డ్ జీకేకి సంబంధించి చూసినట్లయితే ముఖ్యమైన దేశాలు, దానికి సంబంధించిన రాజధానులు చూసినట్లయితే ఇండియా రాజధాని న్యూఢిల్లీ, పాకిస్తాన్ ఇస్లామాబాద్, ఆఫ్ఘనిస్తాన్ కాబుల్, చైనా బీజింగ్, భూటాన్ థింపూ, నేపాల్ కాఠ్మాండు, బంగ్లాదేశ్ ఢాకా, శ్రీలంక కొలంబో, అమెరికా వాషింగ్టన్, ఇంగ్లాండ్ లండన్, టర్కీ అంకారా, నార్వే ఓస్లో, ఇటలీ రోమ్, స్విట్జర్లాండ్ బెర్న్, ఫ్రాన్స్ పారిస్, జర్మనీ బెర్లిన్, జపాన్ టోక్యో, ఆస్ట్రేలియా కాన్బెర్రీ, కెనడా అటావా, ఇటలీ రోమ్, ఉత్తర కొరియా ప్యాంగ్యాంగ్, దక్షిణ కొరియా సియల్. ఈ విధంగా మనకి వివిధ దేశాలకు సంబంధించిన రాజధానులు ఏంటనేది కూడా స్టాండర్డ్ జీకేలో భాగంగా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మనకి నెక్స్ట్ ఎడారి ఖండం దేశానికి సంబంధించి చూసినట్లయితే సహారా ఎడారి ఆఫ్రికా ఖండం ఉత్తర భాగంలో ఉంది, కలహారి ఆఫ్రికా ఖండం దక్షిణ భాగంలో ఉంది, అటాకామా దక్షిణ అమెరికా ఖండం, గోబీ ఎడారి రష్యా ఆసియా ఉత్తర భాగంలో ఉంది, ధార్ ఎడారి భారత్. ఇది గైస్ ఈ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ వీడియోతో. శుభం, ధన్యవాదాలు.